ప్రజా సేవే శ్వాస, సంక్షేమమే ధ్యాస. జనంతోనే బాంధవ్యం, వారి ఆనందమే ధ్యేయం. రాజకీయాల్లో విశ్వసనీయతకు సరికొత్త అర్థం చెప్పిన నేరు నగధీరుడు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన సేవకుడు. అట్టడుగు వర్గాల మార్పు కోసం కృషి చేసిన నేత. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్ర, ప్రజల మనసు. కులమత ప్రాంతాలకు అతీతంగా పాలనందించిన నాయకుడు. సంక్షేమాభివృద్ధితో భరోసాగా నిలిచిన పాలకుడు. నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే అక్కయ్య, నమస్తే తెల్లమ్మ, నమస్తే 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 నమస్తే. జన హృదయ నాయకుడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వారి కష్ట సుఖాలు తెలుసుకుని నేనున్నాను అన్న భరోసా ఇచ్చిన వ్యక్తిత్వం ఆయన సొంతం. సాయం కోరి వచ్చిన వారు శత్రువు అయినా సరే వారికి మేలు చేసిన గొప్ప సుగుణం ఆయన ప్రత్యేకత. రాజశేఖర రెడ్డితో 20 సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వంటలు వెళ్ళారంటే ఆ ఫేస్ లో నీకు కష్టం వస్తే నేను నిలబడతాను అనే మెసేజ్ చెప్పకుండా ఇచ్చేవాడు. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అందరి వారిగా పేరు సంపాదించుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఒక దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్, డెఫినెట్లీ వెరీ గుడ్ స్కీమ్. ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఏ అంబులెన్స్ వెళ్తున్నా రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు.